అందరికీ నమస్కారం. వయసు పైబడుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు రావడం, ఇంకా కీళ్ళ నొప్పులు, చర్మం మీద ముడతలు ఎక్కువగా రావడం, జుట్టు ఊడిపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని తగ్గించడానికి మటన్ బోన్ సూప్ ఎంత బాగా ఉపయోగపడుతుందో చాలామందికి తెలిసే ఉండొచ్చు. మిగతా ప్రాంతాల వాళ్ళు దీన్ని బోన్ సూప్ అని స్టైల్గా పిలిచినా కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం బొక్కల చారని పిలుస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా చేసుకునే ఈ ప్రత్యేక వంటకాన్ని ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 10 వరకు జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5 యాలకులు, 2 అనాస పువ్వు రేకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. వీటిని గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం 2-3 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి దీని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా నానిన ఈ కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువగా నీళ్లు ఉన్నట్లయితే ఆ వాటిని కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇది మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా నీళ్లు కూడా యాడ్ చేసుకుని అసలు ఏమాత్రం పరుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ మసాలాల్ని కూర వండే ముందు రోజే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్లో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, గుప్పెడు పుదీనాని కట్ చేసి వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి ఈ మాత్రం వేగే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న 3/4 కిలో మటన్ బోన్స్ని ఇందులో వేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు నల్లి బొక్కల్ని కానీ తీసుకున్నారనుకోండి, అందులో బోన్ మేర ఉంటే పర్లేదు, కానీ లేదంటే అవన్నీ బరువు ఎక్కువైపోయి మనకి ఎక్కువ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా రిబ్స్ దగ్గర ఉండే బోన్స్ తీసుకున్నట్లయితే మంచిది. దీనివల్ల ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఈ బోన్స్లో ఉండే ఉపయోగాలన్నీ వస్తాయి. మీకు ఇష్టమైతే వీటితో పాటే కొంచెం మటన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలో ఇవన్నీ చక్కగా వేగేలా 10 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి. ఇలా వేయించేసరికి ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆ ఊరిన నీళ్లు కూడా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 బాగా పండిన దేశీ టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మనం వేసిన టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి పేస్ట్ని వేసి 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే పచ్చితనం పోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరొక 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా 5-6 వెల్లుల్లిపాయలని తీసుకొని ఫంగస్ లాంటివి, డ్యామేజ్ అయినవి ఏమైనా ఉంటే తీసేసి ఈ మొదట్లో ఉండే పీచు లాంటిది కూడా చాకుతో క్లీన్ చేసుకొని శుభ్రంగా దుమ్ము పోయేలాగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయల్ని మన తెలుగు వాళ్ళు మాత్రం వేయరు, కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి అలాగే వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఇమ్యూనిటీ పెరగడం కోసం అని చెప్పి నేను తప్పనిసరిగా వేస్తూ ఉంటాను. ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలిపి కూర ఉడకడం కోసం అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు వేసుకోవాలి. వేడిగా ఉండే కూరలో చన్నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోసినట్లయితే కూర త్వరగా ఉడుకుతుంది. ఈ కూర పేరులోనే చారనుంది కదా, అందుకే నీళ్లు తక్కువ కాకుండా కూర బాగా సూప్లాగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఇదంతా చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైందని చెప్పి కొద్దిగా ఉప్పు వేశాను. ఇప్పుడు కూర ఇలా ఉడకడం మొదలైన తర్వాత అప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత వేడివేడి అన్నంతో కానీ, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చపాతీ, పూరి వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ జలుబు, గొంతు నొప్పి లాంటివి ఉన్నట్లయితే గ్లాసులో వేసుకుని చారులా కూడా తాగొచ్చు. అయితే ఈ కూర వేడిగా ఉన్నప్పుడు బాగా పులుసులాగా చారులాగా ఉంటుంది, కానీ
ఇందులో ఉండే జెలటిన్, కొలాజన్ లాంటి వాటి వల్ల చల్లారేసరికి కొంచెం దగ్గరగా గట్టిగా అయిపోతుంది. అందుకే దీన్ని ఎక్కువ పులుసులాగా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి. అయితే ఈ చారులో చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. అలాగే పులుపు ఉంటే ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం మాత్రమే కాకుండా ఎంతో రుచిగా ఉండి ఎవ్వరికైనా ఎంతో బాగా నచ్చే ఈ బొక్కల చారు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.